సార్ అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్‌లో బీపీ, షుగర్ ఉండే వాళ్ళకి కొంచెం ఆ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా? ఫుల్ వర్షం కాలం ఉందనుకోండి ఫస్ట్. హ్మ్. వర్షం కాలం ఉంది. 4కి ఫుల్ వర్షం అయితుంది బయట. చల్లగా అయిపోయింది మొత్తం మబ్బులు వచ్చేసినాయి. మన మైండ్‌లో పాటలు కూడా నడుస్తాయి. ఈ వర్షం ఇట్లా వస్తది కదా పాట మైండ్‌లో. అదే పాట పెట్టుకుంటాం ఫోన్‌లో. అయితే అప్పుడు మనకేం తినాలనిపిస్తది మీరు చెప్పండి? బజ్జీలో, పకోడీల్లో అవి అలాగే. తినాలనిపిస్తది కదా! ఇప్పుడు ఫుల్ ఎండ ఉంది. చెమటలు అవి ఇవి వస్తున్నాయి. హ్మ్. అవునా కదా? అన్నీ లైక్ లిక్విడ్స్ లాంటివి తీసుకోవాలి. చల్లగా తీసుకోవాలి. అవును. కానీ ఏం తినొద్దు అది చెప్తాను నేను. మళ్ళీ అందరికి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. పిన్ని వాళ్ళు వస్తారు, అమ్మమ్మ ఇంటికి పోతాం, అందరు పిల్లలు జమ అవుతారు. ఇప్పుడు 9కి అందరు డిన్నర్ తినంగానే ఏమో అందరికి అమ్మ ఐస్ క్రీమ్, అమ్మ ఐస్ క్రీమ్, అమ్మ ఐస్ క్రీమ్ అనేసి చేస్తారు పిల్లలు. అరే అవును చాలా రోజులు అయింది కదా పోదాం అనేసి అందరూ ఆ పెద్ద ఇనోవా వేసుకొని పోతారు. 1 గంట వరకు 2 వరకు ఐస్ క్రీమ్లు అమ్ముతారు. ఐస్ క్రీమ్ అమ్మేటోళ్ళే చెప్పిండ్రు నాకు కొందరు 8 టైమ్స్ ఎక్కువ అయిపోతుందంట బిజినెస్ సమ్మర్లో. ఏముంది షుగర్ ఉంటే ఏముంటుంది, మనం కూడా పోదాం సమ్మరే కదా తినేటిది. తింటారు, మర్చిపోతారు షుగర్ ఉందని. అట్లనే మళ్ళీ ఏం చేస్తారు, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏసీలు వేసుకుంటారు. ఫుల్ చల్లగా అయిపోతుంది రూమ్. అరే జొమాటో ఓపెన్ చేయి, పకోడీలు ఆర్డర్ పెట్టు, ఐస్ క్రీమ్ తిన్నాం కదా, ఇప్పుడే సమ్మర్ హాలిడేస్ కదా ఎంజాయ్ చేద్దాం కదా అనేసి మళ్ళీ పకోడీ తినడం అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇవన్నీ తినొద్దు. ఇవన్నీ జర కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకి ఏది షుగర్ వ్యాధికి మంచిది, ఏది షుగర్ వ్యాధికి మంచిది కాదు అనేసి మనం మర్చిపోవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు. మళ్ళా ఇంకోటి నేను చెప్తాను మీకు, మీరు కూడా వింటే ఆశ్చర్యపోతారు. మామిడి పండు ఉంటుంది కదా, అవును సమ్మర్లో బాగా వచ్చేది అది. మామిడి పండు గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు రైస్ తింటే మీ షుగర్ ఎంత పెరుగుతుంది, మామిడి పండు తింటే అంతా పెరగదు, కొద్దిగా పెరుగుతుంది. అవునా? కానీ మామిడి పండు తినొద్దు అంటారుగా మరి. అదే కదా, అంటే ఎందుకు చెప్తారంటే దానికి కూడా ఒకటి ఉంది. మ్యాంగోస్ మా ఊరికెళ్ళి మా తోటకెళ్ళి వచ్చినాయి, ఒకటి తింటారు, ఇంకోటి మళ్ళీ ఒకటి తింటారు, మళ్ళీ అయిపోతుంది సమ్మర్ సీజన్ ఇంకా 15 days ఇంకోటి తింటారు. రైస్ తింటే ఇంత తింటే ఏం కాదు. మనకు బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ 2 ఖతం చేస్తారు, అది 6 ఉంటుంది. ఓవర్ ఈటింగ్ మన బ్లడ్లోనే ఉంది. చిన్నప్పుడే పిల్లోనికి మన పొట్ట ఇంతే ఉంటుంది సైజ్, వాడికి ఇంత పెడతాం మనం. తిను 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 డోరేమన్ చూడు ఎట్లా చేస్తుంటారో, తిను తిను అనేసి ఆ బోల్ మొత్తం అమ్మ పొట్ట అమ్మ నొస్తుందా, తిను 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 తిను. చిన్నప్పటి నుంచే మనకు అలవాటు ఉంటుంది ఓవర్ ఈటింగ్కి. అయితే అందుకే మ్యాంగో తోటి అంతా పెరగదు, కానీ లిమిట్లో తినాలి. మళ్ళీ మ్యాంగో తింటే దాంతో ఆపేసేయాలి, మళ్ళీ ఫస్ట్ డెజర్ట్ లాగా లాస్ట్లో తినదు. మళ్ళీ ఇంకా కొందరు ఏం చేస్తారు, అరే బేనిషాన్ తెచ్చినాం, మ్యాంగో కట్ చేసుకున్నాం, జర్రా సప్పగుంది, చక్కెర వేద్దాం దాని మీద అనేసి మంచిగా స్ప్రింకల్ చేస్తారు చక్కెర. అరే నాకు షుగర్ ఉంది, చక్కెర వాడొద్దు, బెల్లం పౌడర్ వేయరా అనేసి మళ్ళీ బెల్లం పౌడర్ వేస్తారు దాని మీద. మళ్ళీ అది కాకుండా మిల్క్ షేక్ తయారు చేసుకుందాం, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమున్నాయో దాన్ని యూటిలైజ్ చేయడానికి. అది చేయొద్దు, న్యాచురల్ లాగా తినాలి. అట్లా ఇవి మనం పాటించాలి. హైడ్రేటెడ్ ఉండాలి మనిషి. ఇప్పుడు హైడ్రేటెడ్ ఈ వీడియో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, రోడ్ల మీద నడుచుకుంటూ పోతారు, రీళ్ళు నడుస్తూనే ఉంటాయి ఫోన్లో. ఎవరో క్యాబ్ నడుపుతాడు, రీల్ కనిపించింది, ఆపిండి బండి పక్కకి, జర రెస్ట్ తీసుకుందాం, నడుము నొప్పి బాగా అవుతుంది వాళ్ళకు, నా రీల్ కనిపిస్తుంది. అరే హైడ్రేటెడ్ ఉండాలి, లిక్విడ్లు ఎక్కువ తీసుకోవాలి, సీదా కిరాణా షాప్ కనిపిస్తుంది. అరే కోకోకోలా తొందరగా దాహం వేస్తుంది, ఆ పనులు చేయొద్దు. ఏరేటెడ్ డ్రింక్స్, 1 గ్లాస్ కోకోకోలాలో మీరు 5 కప్పులు ఛాయ్ తాగినారు అనుకోండి, ఆ 5 కప్పుల్లో ఎంత షుగర్ ఉంటుంది, ఆ ఒక్క 200 ml ఉంటుంది. మరి ఇప్పుడు 0 షుగర్స్ అనే వస్తున్నాయి కదా. అవును, షుగర్ 0 ఉంది దాంట్లో, కానీ స్వీట్నర్ అయితే ఉంది కదా. అవును ఉంది, ఎట్లా 0 క్యాలరీలు ఉన్నాయి కదా. అయితే ఏంటంటే షుగర్ ఆల్టర్నేటివ్ వాడతారు దాంట్లో. బై ఛాన్స్ ఆస్పర్టేమే వాడినరు అనుకోండి, ఆస్పర్టేమ్ వల్ల కూడా ప్రభావాలు ఉంటాయి మన బాడీ మీద, లివర్ మీద ప్రభావం ఉంటుంది. అందుకే అవి ప్రిఫర్ చేయొద్దు. సో డైట్ కోక్స్ అండ్ 0 షుగర్స్ ఏ ఉన్నా కూడా వాటిని ప్రిఫర్ చేయొద్దు, అవి ప్రిఫర్ చేయొద్దు.